సింహాద్రి ఆ టైంలో చూసినాం, మళ్ళీ దేవరాని. జాన్వి క్రేజీ అంటే క్రేజీ ఉంది. జాన్వి కోసం వెళ్ళి చూడొచ్చు. తక్కువే ఉంది బట్ షీ ప్లేడ్ వెరీ గుడ్. బిట్ బట్ స్టోరీ కనెక్ట్ అయిన వాళ్ళకి అదేం అనిపించదు. ఓవరాల్ మూవీ ఇస్ లైక్ లైక్ బేసికలీ వాళ్ళు అంటే స్పాయిలర్ లా ఉంటది బట్ ఇట్స్ లైక్ మూవీ స్టోరీని బట్టి. డెఫినెట్లీ చాలా పెద్ద ట్విస్ట్ ఉంది. క్లైమాక్స్ చూసిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఎన్టీఆర్ ని పెట్టిన ఫ్రేమ్స్ ప్రతిదీ చాలా బాగా అనిపించింది. అంటే చెప్తున్నా కదా లైక్ ఎన్టీఆర్ స్కేల్ తీసుకుంటే దేవరాజ్ లైక్ అనదర్ లెవెల్. ఇట్స్ డిఫరెంట్, కంప్లీట్లీ డిఫరెంట్. అంటే ఆ స్టోరీని బట్టి కదా. నేనైతే సాటిస్ఫైడ్. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ సో నేనేం డిసప్పాయింట్ అవ్వలేదు. బాయ్స్ డిసప్పాయింట్ అయ్యారు. జాన్వీ కపూర్ 5 minutes కనిపించింది. అలా అదే లేదు, నో కంపారిజన్. ట్రోలింగ్ హేటర్స్ గోనా హేట్ బట్ ఎన్టీఆర్ ఇస్ ఎన్టీఆర్. వరకు చూసిన మూవీస్ లో సింహాద్రి తర్వాత సింహాద్రి 2 అనిపించింది. సింహాద్రి తర్వాత పక్కాగా సింహాద్రి తర్వాత మళ్ళీ సింహాద్రి మూవీ చూసిన ఫీలింగ్ ఈ రోజు వచ్చింది నాకు. అరవింద్ సమేత ఫస్ట్ 15 minutes వచ్చింది, మళ్ళీ ఈ మూవీకి వచ్చింది. చాలా కత్తులు ఉన్నాయి కదా, అదేగా సింహాద్రి అని చెప్పా, సింహాద్రి 2 అని. నేను ఇప్పుడే దేవరాజ్ చూసి వస్తున్నా 4 o'clock షో. ఈ టైంలో ఇంత ఎర్లీ మార్నింగ్ 4 o'clock షో చూసి వస్తున్నందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. మంచి సాటిస్ఫాక్షన్తో బయటకు వస్తున్నాను నేనైతే. ఎందుకు అంటే మూవీ అనేది మంచి ఫీస్ట్ ఇచ్చింది నాకైతే మాత్రం. కొరటాల శివ గారు ఆయన ఇంటర్వ్యూస్లో ప్రామిస్ చేసినట్టే దేవరా ఉండే ప్రపంచంలోకి, ఆయన సృష్టించుకున్న ప్రపంచంలోకి మనల్ని తీసుకెళ్ళగలిగారు, కనెక్ట్ చేయగలిగారు మనల్ని, ఆడియన్స్ని. సో డెఫినెట్లీ వెరీ మచ్ హ్యాపీ విత్ ద మూవీ. బ్రేక్ చేసి చెప్పాలి అంటే కనుక మూవీ స్టార్ట్ మాత్రం నాకు స్లో పేస్ అనిపించింది బాగా. ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు ల్యాగ్ అనిపించింది. ఒక 30-40 minutes ఏంది మళ్ళీ ఏమవుతుంది, మళ్ళా కొరటాల శివ గారు దారి తప్పారా, మనకి మళ్ళా పాదఘట్టం ఏమైనా చూపిస్తున్నారా అనిపించింది. కానీ ఆ 30-40 minutes ఎక్కడైతే మనకు అయిపోతుందో, వన్స్ క్యారెక్టర్స్ ఇంట్రడక్షన్ అయిపోతాయో స్టోరీలోకి వెళ్ళాక పేస్ పికప్ అయింది. ఒక రకంగా అదే మంచిదైంది. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి హై పేస్లో ఉంటే ఎక్కడో చోట సడన్గా పడిపోయేది. బట్ అదే ప్లస్ అయింది. స్లోగా రేస్ చేసుకుంటూ, బార్స్ రేస్ చేసుకుంటూ వెళ్ళి సెకండ్ హాఫ్లో కూడా అదే పేస్ కంటిన్యూ చేశారు. ఎక్కడ నాకు మళ్ళీ సెకండ్ హాఫ్లో టైం తెలియలేదు ఇన్ఫ్యాక్ట్. బట్ ఆ స్టార్టింగ్ మాత్రం 30-40 minutes యాజ్ ఎ మూవీ లవర్ నాకు ఆ టైం తెలీదు. సో ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుండింది. మూవీకి మెయిన్ ప్లస్ ఏంది అంటే ఆబ్వియస్లీ ఎన్టీఆర్. ఎందుకు అంటే ఆయన తండ్రి రోలు, కొడుకు రోలు, ట్రిపుల్ యాక్షన్ చూసాం, డ్యూయల్ యాక్షన్ కూడా చూసాము. ఇప్పుడు కూడా మళ్ళీ తండ్రిలాగా కొడుకులాగా మనం చూస్తూ మంత్రముగ్ధులం అయిపోతాం ఎన్టీఆర్ గారిని చూస్తూ, ఆయన యాక్షన్ సీక్వెన్సెస్ని చూస్తూ. ఎస్పెషల్లీ ఆ కళ్ళు, ఆ డైలాగ్ డెలివరీ, ఆయన ప్రపంచంలో ఆయన క్రియేట్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్లో ఎన్టీఆర్ గారు ఇచ్చిన డెలివరీ ఏదైతే ఉందో అది మాత్రం చాలా అల్టిమేట్. దీనికి తగ్గట్టే అనిరుద్ధ్ గారు పూనగాలు వచ్చే బీజిఎం కొట్టారు, పూనగాలు వచ్చే సాంగ్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ గారి డ్యాన్స్, ఆయుధ పూజలో డ్యాన్స్ చాలా బాగుండింది. దావూదీలో కూడా మంచి రొమాంటిక్ సాంగ్ కాబట్టి దానికి తగ్గట్టే సింపుల్ స్టెప్స్, మంచి గ్రేస్ఫుల్ స్టెప్స్ అవి. అలానే ఇంకొక స్పెషల్ మూమెంట్ ఉంది వేర్ ఒక సాంగ్ రాదు మనకి, అక్కడ ఓన్లీ మ్యూజిక్ బిట్ ఉంటుంది. అక్కడ ఎన్టీఆర్ గారు మనసు విప్పి డాన్స్ చేస్తారు, మంత్రముగ్ధులం అయిపోతాం. నిజంగా ఆయన్ని చూస్తూ, ఆయన డాన్స్ చూస్తూ ఉండిపోతాము. ఓవరాల్గా మూవీ మాత్రం చాలా బాగుంది. స్పెషల్ చాలా బాగుందండి, తను చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా హైలైట్స్ అంటే లైక్ యాక్టర్స్ యాక్టింగ్ అండ్ ఎలివేషన్స్, ఫైట్ సీక్వెన్సెస్. కామెడీ ఏం లేదండి అసలు. అంటే ఇంతకుముందు దీనికంటే ఆశ్చర్యతో కంబ్యాక్, కానీ దాని ముందు అయితే చాలా అద్భుతంగా ఉండే కంబ్యాక్. బట్ యావరేజ్గా కంబ్యాక్. ఇంకా నెక్స్ట్ సినిమా సూపర్ హిట్గా వస్తే బెటర్. అనిరుద్ధ్ మ్యూజిక్ బాగానే ఉందండి. చాలా తక్కువ అండి, అంటే ఒక 3 scenesకి ఒక సాంగ్కి అంతే. అంటే అతను అంటే ప్రత్యేకంగా తేడా అనిపించలేదండి, ఎందుకంటే అతను మంచి యాక్టర్ కాబట్టి అందులో బెస్ట్ ఇస్తారు. ఇందులో కూడా అలానే ఇచ్చారు. అంటే ఇందులో దీనికి మించి అనలేదు, అతను ప్రతిసారిలోనే మంచి యాక్టింగ్ చేశారండి. నాకు దేవరా క్యారెక్టర్ నచ్చిందండి. వరా క్యారెక్టర్ ఓకే,
దేవరా క్యారెక్టర్ చాలా బాగా నచ్చింది. అంటే ఇది రివీల్ చేస్తే ఆడియన్స్ కి కరెక్ట్ కాదు కదా, సో నేను అది చెప్పాలనుకోవట్లేదు. ఎలివేషన్స్ అండి, అంటే ఫైట్ సీక్వెన్సెస్, యాక్టర్స్ యాక్టింగ్ అంటే కొద్దిగా, మరి అంత కాదు, కొద్దిగా. అది చాలా ఏం లేదండి, జనరల్ ఆడియన్స్ నచ్చుతుంది, బట్ యావరేజ్ గా అనిపిస్తుంది. సాంగ్స్ బీజిఎం ఓకే, సాంగ్స్ చుట్టమల్లె అయితే నాకు నచ్చింది. చాలా తక్కువ అండి అది, అంటే మరి సెకండ్ దాంట్లో ఇస్తారేమో చూడాలి, బట్ పార్ట్ 1 లో అయితే చాలా తక్కువ. అంటే బాహుబలి అంటే కొన్నిసార్లు సీక్వెన్స్ అలా ఉన్నదని కట్టప్పతో కంపేర్ చేస్తున్నారు, బట్ ఇలా అది కాదని నాకు అనిపిస్తుంది. మంచి ఎలివేషన్, మంచి బ్యాక్గ్రౌండ్, ఆ సీన్స్, ఆ ఫైట్స్, ఆ విజువల్ ఎఫెక్ట్స్, ఆ సముద్రం ఫైట్లతో ఫస్ట్ హాఫ్ అంతా మాత్రం చాలా బాగా అనిపిస్తుంది అన్న. ఇంకా సెకండ్ హాఫ్ వచ్చి అడిగితే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ వస్తుంది కాబట్టి మన ఫస్ట్ హాఫ్ అంతా బిర్యానీ తిన్న తర్వాత పెరిగానే నచ్చుతుంది అన్న రేంజ్లో సెకండ్ హాఫ్ అనిపిస్తుంది. బట్ బోర్ అయితే కొట్టదు, బట్ కామెడీగా చాలా క్లాసిక్ వెళ్ళిపోతుంది. మళ్ళీ క్లైమాక్స్ మళ్ళీ అండ్ గూస్ బాంబ్స్ అండ్ మళ్ళీ ఏదైతే మనకి విజిల్స్ చేసే సీన్స్ ఉంటాయి అనమాట. బట్ ఏదైతే సెకండ్ పార్ట్ ఉందో దాని కథను కంటిన్యూ కాబట్టి క్లైమాక్స్ దీని సినిమాని మధ్యలో ఆపేశారు. సో జాన్వీ కపూర్ సినిమాకి వేస్ట్ అని అనిపించింది, ఎందుకంటే కేవలం చుట్టమల్లె సాంగ్ కోసమే ఆవిడ పెట్టినట్టు అనిపించింది నాకైతే. ఆవిడకి కథలో కానీ లేదంటే స్కిన్ ప్రెజెన్స్ కానీ చాలా తక్కువ ఉంది. కథలో ఆవిడ ప్రాధాన్యత ఏమీ లేదు. కథలో ఇన్వాల్వ్ అయ్యే వాళ్ళు ఎవరంటే సాయి పల్లకి, నేను మన శ్రీకాంత్ గారిది, మన ఎన్టీఆర్ అన్న. ఇంకా సాయి పల్లవి క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించింది. హీరో సమానంగా ఉంటుంది మనకి సాయి పల్లవి గారి క్యారెక్టర్ కూడా, విలన్ అనే మాట కానీ క్యారెక్టరేషన్ అయితే మాత్రం హీరో సమానంగా అనిపించింది. ఎలివేషన్ కూడా చాలా బాగా అనిపించింది. సో ఫస్ట్ హాఫ్ అంతా ఎలివేషన్స్తో గూస్ బాంబ్స్తో మనకి ఆ సముద్రం ఫైట్తో చాలా అంటే చాలా బాగుంటుంది. బట్ సెకండ్ హాఫ్ వచ్చేవాడికి ఏంటంటే ఒక ఇన్నోసెంట్ క్యారెక్టర్ కూడా కొంచెం స్లో అనిపించింది, బోర్ కొట్టదు, బట్ కొంచెం స్లో అనిపించింది. ఇంకా హిట్ అన్న సినిమా. రాజమౌళి గారి సెంటిమెంట్ని చాలా ఏళ్ళ తర్వాత బ్రేక్ చేశారనుకోవచ్చు కొరటాల శివ. ఇంకా మన ఎవరో అనిరుద్ధ్ గారు బాగా కష్టపడ్డారు సినిమాకి. జైలర్కి ఎంతైతే బ్యాక్గ్రౌండ్ ఇచ్చారో అంతకు మించి దీనికి చాలా డిఫరెంట్ అండ్ ఎమోషన్ సీన్స్లో కావచ్చు. ఎన్టీఆర్ గారు ముఖ్యంగా ఎన్టీఆర్ గారు ఫైట్ చేసే సీన్స్లో ఎలివేషన్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ అయితే మాత్రం సూపర్ అనమాట. ఇంకా ఫస్ట్ పార్ట్లో ఎన్టీఆర్ గారు డ్యాన్స్ అయితే మాత్రం టెంపర్ తర్వాత ఆ రేంజ్ డ్యాన్స్ ఆ సినిమాలో ఈ సినిమాలో 5 పూజ అనే సాంగ్లు అయితే చూశానన్న. నేను చెప్తాను కదా, రాసుకున్న డైలాగ్స్ కానీ లేదంటే ఏదైతే కంటెంట్ ఉందో అదైతే రొటీన్ కథ అయినా సరే ఆయన టేకింగ్తో డైలాగ్స్తో మైమర్పించారు కొరటాల శివ గారు. ఎంతైతే కష్టపడో దానికి ప్రాణం పెట్టారో మన ఎన్టీఆర్ గారు. సో ఓవరాల్గా సినిమాకి 3 హీరోలు, అటు అనిరుద్ధ్, ఇటు కొరటాల శివ అండ్ ఎన్టీఆర్ గారు సినిమాని నెక్స్ట్ లెవెల్లో పెట్టారు. నాకైతే చాలా బాగా అనిపించింది. అటు ఫ్యాన్స్కే కాదు, ఇటు అదర్ ఫ్యాన్స్ కూడా. ఒక ప్రభాస్ ఫ్యాన్గా నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే ఓచుకోదన్నా, బట్ సెకండ్ హాఫ్ మధ్యలో ఆపేశారు కాబట్టి అది నేను హిట్ హాఫ్ అని చెప్పలేను. బట్ సినిమా ఎక్కడ బోరు కొట్టదు. ఫస్ట్ హాఫ్ అయితే చట్లు చింపుకొచ్చి, సెకండ్ హాఫ్ వచ్చేవాడికి పెరిగనలా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇక నుంచి సముద్రాలన్నీ ఎర్రగానే ఉంటాయి. ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ గారు అలా చేశాడు పర్ఫార్మెన్స్. దేవరా క్యారెక్టర్ అయితే భయపెట్టాడు, ఇంకా భయపడాల్సింది. సో 2 గంటల 30 నిమిషాల సినిమాలో 2 గంటల 10 నిమిషాల వరకు చాలా బాగుంది. లాస్ట్ క్లైమాక్స్ కొంచెం డల్ అయింది. సో అవుట్ ఆఫ్ 100 నేను 80 మార్క్స్ ఇస్తాను. ఎన్టీఆర్ అన్న భయపెట్టాడు. అదే యాక్టింగ్ దేవరా క్యారెక్టర్ భయపడాల్సిందే. అంటే ఎలా పెట్టాడంటే అసలు ఇంకా ఎర్ర సముద్రం అంటే ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఇంకా మనం ఇంకా సముద్రం ఇంక ఎర్రంగా ఉండాల్సింది అంతే, అలా చేశాడు. హైలైట్స్ అంటే ఫైట్స్ బాగున్నాయి, మ్యూజిక్ బాగుంది. అమ్మా విలన్ క్యారెక్టర్ మర్చిపోయాను అసలు. సైఫ్ సూపర్, ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్, మంట పుట్టించాడు. జాన్వీ చాలా బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ అంతా జాన్వీ ఉండదు, అంటే ఫస్ట్ హాఫ్ చాలా అంత స్టోరీ లెవెల్ బాగుంటుంది. అసలు దేవరా మైండ్ పోగొడతాడు ఫస్ట్ హాఫ్. సో సెకండ్ హాఫ్ లో హీరోయిన్ ఎంటర్ అవుతుంది. హీరోయిన్ పర్ఫార్మెన్స్ బాగుంది. సో అవుట్ ఆఫ్ 10 నేను 8 ఇస్తాను. సినిమా బాగుంది అన్నారు. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ప్రతి ఒక్కరికి కూడా ఉంటుందన్న. ఎందుకంటే బాహుబలి 1 చూసాం, బాహుబలి 2 చూసాం, కేజీఎఫ్ 1 చూసాం, కేజీఎఫ్ 2 చూసాం. 2 చూస్తే కనుక తెలుస్తుంది ఫస్ట్ హాఫ్లో ఏముందన్నదని. కొంచెం ల్యాగ్ అని మీకు అనిపించవచ్చు, కానీ నాకు అనిపించదు కదా. సినిమా చాలా బాగుంది. ఇంకా కొరటాల శివ గారి డైరెక్షన్ అయితే సూపర్. ఆయన రాత, తీత, కోత, మోత దేవర జాతరలాగా అనిపించింది. నాకైతే చాలా అత్యద్భుతంగా ఉంది. ఇంకా మన ఎన్టీఆర్ గారు కోసం తెలిసింది కదా, ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు కాదు, నటనలో తిరిగిలేని రాజు ఎన్టీఆర్ అంటే ఆ రేంజ్లో ఉంది. ఇక మన అనిరుద్ధ్ అయితే కనుక ఇంకా తెలుగులో ఎలాంటి మ్యూజిక్ ఇవ్వలేడు, టాలీవుడ్కి ఇంక ఎలాంటి మ్యూజిక్ ఇవ్వలేడు. చాలా అత్యద్భుతమైన సినిమా. జాన్వీ కపూర్ గారిని ఫస్ట్ హాఫ్కి అంటే
పార్ట్ 1కి ఎంతవరకు వాడాలో అంతవరకు వాడారు. పార్ట్ 2కి ఇంకా చాలా గట్టిగా వాడుకుంటారని తెలిసింది కాబట్టి సినిమా అయితే నాకు బాగా నచ్చింది. విలన్ గారు సైఫ్ అలీ ఖాన్ గారు చాలా అద్భుతంగా ఉన్నాను. అంటే ఆయన గతంలో మనకి ఒక సినిమా చేశారు, అది డెబ్యూ కాదు, ఇదే డెబ్యూ అని అనుకుంటారు కాబట్టి చాలా బాగుంది సినిమాలో. అంటే ఒక మనకి ఇంటర్వ్యూ సీన్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా అత్యద్భుతంగా అయితే అనిపించింది. ప్రతి ఒక్కరు చూడదగ్గ ముచ్చటైన సినిమా, మా అమ్మమ్మగుడు లాంటి సినిమా ఇది. చాలా బాగుంది. అవుట్ ఆఫ్ 5 రేటింగ్ ఖచ్చితంగా 3.5 అయితే ఇవ్వచ్చు. జై ఎన్టీఆర్, జై దేవరా.